ఏంటంటే కొద్దిగా మీ ఏఎన్ఎంస్ దగ్గర 2 పేషెంట్స్ ఉంటారు అవసరమైన వాళ్ళు. ప్లస్ మొత్తం 4 మండలాల నుంచి బస్సెస్ కూడా ఏర్పాటు చేశారు. 4 మండలాల నుంచి ఒక మండలం నుంచి ఈ 2 దూర మండలాలు కాబట్టి రంగంపేట అండ్ పేషెంట్స్ గైడ్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఆ బస్సులో వస్తారు. ఇక్కడ అంతా అయిన తర్వాత మెడిసిన్స్ ఫ్రీ చేస్తాం, లంచ్ కూడా ఫ్రీగా అరేంజ్ చేస్తాం. మళ్ళీ తిరిగి డ్రాప్ చేసే వరకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం. అది మీరు కొంచెం ఇవాళ రేపు అన్నీ ఎడ్యుకేట్ చేసి సో క్యాంప్కి పేషెంట్స్ అందరూ వచ్చేటట్టు. అట్లాగే మనకి ఎక్కువ ఈ పిహెచ్సి నుంచి కొంచెం మాకు ఫార్మసిస్ట్ కానీ లేకపోతే మెడిసిన్స్ ఇవ్వడానికి కానీ కొంచెం అక్కడ కొంచెం సపోర్ట్ కోసం కొంతమంది స్టాఫ్ని అంటే దూరం వాళ్ళు అంటే పల్ల వాళ్ళు వచ్చి వెళ్ళడం ఇదంతా కష్టం ఉంటుంది కాబట్టి ఎక్కువలు గుంపులు వీళ్ళైతే కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. వాళ్ళు కొంచెం మనకి ఎవరెవరు సపోర్ట్ కావాలో మీరు కోఆర్డినేట్ చేసుకుంటే కాదు మనకు ఆయన చూస్తూ ఉంటారు మొత్తం ఓవరాల్ ఆర్గనైజేషన్ క్యాంప్ అంతా ఆయన అలాగే వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కొంచెం పేషెంట్స్ అంటే వాళ్ళకి అవేర్నెస్ చేసి పంపిస్తే సరిపోతుంది. తర్వాత కంటిన్యూ అవుతారంటే ఆ డాక్టర్స్కి మళ్ళీ చెప్పి మనం అక్కడ కొద్దిగా డిస్కౌంట్ ఇప్పిస్తున్నాం. తర్వాత ఫర్దర్ ప్రొసీజర్లో కొంచెం మనకి రిలాక్సేషన్ అన్నీ చేయొచ్చు. కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు మా తండ్రి గారు నల్లమిల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని అనపర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 14 రకాల వైద్య సేవలు అందించడం కోసం ఈఎస్ఎల్ మెడికల్ కాలేజ్, కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి, స్థానిక ఐఎంఏ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రోగులందరూ ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం మరి డ్రగ్ అసోసియేషన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోటరీ క్లబ్, సంజీవిని బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రోగులందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు 4 మండలాల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం రోగులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా పలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఇదే కార్యక్రమాన్ని చేయడం, ఆ రోజు దాదాపుగా 800 మంది పేషెంట్లు ఆ రోజు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. ఇంకా అంతకన్నా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఒక 4 రోజుల పాటు డెంటల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఇవన్నిటికీ సంబంధించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సహకారం ఇన్ ది సెన్స్ పేషెంట్లకు కల్పించడం కోసం పేషెంట్లకి సమాచారం నిమిత్తం వారి సహకారం కూడా ఇప్పుడు పొందడం జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నట్టుగా వారి ద్వారా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఏఎన్ఎంల ద్వారా రోగులకి సమాచారం అందించే విషయాన్ని ఇప్పుడు మెడికల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లి వారిని కూడా రోగులకి బస్ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఆ విధంగా వారు అక్కడికి మెడికల్ క్యాంప్ చేరుకునేటట్టుగా వారికి సమాచారం ఇవ్వమని ఇప్పుడు డాక్టర్స్ అందరినీ నియోజకవర్గంలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. ఇక్కడ వైద్యం, విద్య అనేది ప్రధానమైన ధ్యేయం. వాటిని అందించడంలో భాగంగా ఇవాళ మరి ఏదైతే ఆ రోజు మూలారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అందరికీ విద్యను అందించాలి, అందరికీ వైద్యాన్ని అందించాలని విద్యాలయాలు, వైద్యాలయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆశయ సాధన కోసం వారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఆ రోజు పందలపాక గ్రామంలో మూలారెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్ పాత్రుడు గారు, దేవాదాయ శాఖ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రులు దుర్గేష్ గారు, కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శాసనసభ్యులు, నాయకులు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా
పూర్వపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పూర్వపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. రోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుకుంటూ మరి ఈ రోజు సహకరించడానికి ముందుకు వచ్చిన మెడికల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.